వెల్కమ్ టు ఎస్ఏఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైసీపీ హయాంలో బోగస్ పత్రాలతో పెన్షన్లు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్. పిఠాపురంలో మహిళలకు చీరలు పంపిణీ చేసిన నాగబాబు సతీమణి పద్మజ. కొండవీటి వాగు వద్ద సమస్య ఏంటో తెలుసుకోకుండా దుష్ప్రచారం చేశారని మంత్రి నారాయణ మండిపడ్డారు. రాజధానిలో నీరుకొండ వద్ద కొండవీటి వాగును శుక్రవారం ఆయన పరిశీలించారు. వెస్ట్ బైపాస్ బ్రిడ్జి కింద వాగు ప్రవాహానికి 25 అడుగుల లోతులో ఉండాలని, అయితే పూర్తిగా మట్టితో నిండిపోవడంతో నీళ్లు వెనక్కి వచ్చాయని చెప్పారు. అధికారులు స్పందించి రోడ్డుకు గండి కొట్టి నీటిని బయటకు పంపించారని చెప్పారు. ఏదైతే వెస్టర్న్ బైపాస్ రోడ్డు ఉందో అది 220 మీటర్లు లెంత్ లో కొండవీటి వాగు మీద బ్రిడ్జ్ కట్టారు. అండర్ కన్స్ట్రక్షన్ అంటే వర్క్ జరుగుతుంది, ఇంకా పూర్తి కాల. జరిగేటప్పుడు దాని కింద కంప్లీట్ గా మట్టి బ్లాక్ అయిపోయింది. క్లియర్ కట్ ఉండాలి అంటే నెదర్లాండ్స్ వాళ్ళు డిజైన్ చేసినప్పుడు బ్రిడ్జ్ కింద 25 అడుగులు ఎత్తులో క్లియర్ గా ఉండాలి, వాటర్ దాంట్లో ఫ్లో కావాలి. అయితే జీరో. మొన్న ఏమైందంటే వాళ్ళు వర్క్ చేస్తున్నందువల్ల అది కంప్లీట్ గా బుడిపోయింది. దానివల్ల నీళ్లు వెనక్కి దంటం జరిగింది. అయితే వెంటనే అధికారులు యాక్చువల్ గా దాని మీద చూసి రోడ్డును కట్ చేసి బైపాస్ చేశారు వాటర్ పోయేదానికి. అది చేయగానే వాటర్ ని వినాయి. అంటే నిజాలు రియాలిటీ ఏందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారం చేయటం కరెక్ట్ కాదు. అమరావతి రాజధానిలో ఎంత వరద వచ్చినా, ఎంత ప్రాబ్లం ఎంత వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు నెదర్లాండ్స్ వాళ్ళు చాలా చక్కగా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 3 డిజైన్ చేశారు. దానికి సంబంధించి పంపింగ్ స్టేషన్స్ 22,000 క్యూసెక్కులు వాటర్ ని పంప్ చేసే విధంగాను చాలా పకడ్బందీగా చేశారు. అంతేకాదు 3 రిజర్వాయర్లు కూడా పెట్టారు. అయితే ఇప్పుడు వర్క్స్ జరగటం వల్ల ఇటువంటి అబ్స్ట్రక్షన్. అమరావతి క్యాపిటల్ సిటీ ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసి ఆపాలనుకున్నా అది ఆగదు. అది ఆగే స్టేజ్ లేదు, దాటిపోయింది. ఇది 3 ముక్కల ఆట కాదు, ఇది దాటిపోయింది. ఆ స్టేజ్ దాటిపోయి వర్క్స్ అన్ని కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో జనసేన ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఈ పూజల్లో ఎమ్మెల్సీ నాగబాబు, సతీమణి పద్మజ పాల్గొని వ్రతమాచరించారు. ఈ సందర్భంగా పాదగాయి పుణ్యక్షేత్రానికి అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 మంది మహిళలకు కానుకగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చీరలు పంపించారు. పూజా కార్యక్రమం అనంతరం పవన్ వదిన పద్మజ మహిళలకు చీరలు, పసుపు, కుంకుమ కిట్లను అందజేశారు. రాష్ట్రంలో పెన్షన్లు తగ్గించారంటున్న వైసీపీ ఆరోపణలో నిజం లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హయాంలో బోగస్ పత్రాలతో చాలా మంది అనర్హులు, వికలాంగులు పింఛన్లు పొందారనే విషయం వెలుగులోకి వచ్చినట్లు మంత్రి తెలిపారు. అలాంటి ఫిర్యాదులపై అధికారులు సర్వే చేసి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. పెన్షన్లు తొలగించారంటూ ఆరోపణలు చేస్తున్న వారు ఆధారాలు చూపించారని కొండపల్లి సవాల్ విసిరారు. దివ్యాంగుల పెన్షన్స్ లో 3,000 నుంచి 6,000 చేశాము, 5,000 నుంచి 15,000 చేశాము. అయితే గత ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే కోనసీమ జిల్లాలో అలాగే కడప జిల్లాలో కలెక్టర్కి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ వెరిఫికేషన్ చేయగా గత గవర్నమెంట్ లో చాలా బోగస్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారని, దానివల్ల అనర్హులు చాలా మంది డిజేబిలిటీ పెన్షన్స్ తీసుకుంటున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక విశ్లేషణ చేయమంటే, వికలాంగుల పెన్షన్ గత 5 సంవత్సరాల్లో సుమారు 2,07,000 మంది కొత్త మందికి ఇవ్వడం జరిగింది. అంతకు ముందు ఉన్నటువంటి నెంబరు 6 లక్షలు. 15 సంవత్సరాలుగా 6 లక్షలు ఉంటే కేవలం 5 సంవత్సరాల్లోనే 2,10,000 7,000 పెన్షన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది. ఎందుకు అలాగే ఇవ్వడం జరిగింది
జరిగింది అనేది విశ్లేషణ చేయగా చాలా అనర్హులకి గత పరిపాలనలో అనర్హులకి చాలా మందికి పెన్షన్స్ వికలాంగుల పెన్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది అనేది వెలుగులోకి రాగా మేము మొత్తం అన్ని సర్టిఫికేట్స్ ని కూడా వెరిఫై చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా పారదర్శకంగా అంటే ఎవరైతే హెల్త్ పెన్షన్స్ ఉన్నాయో వాళ్ళ ఇంటికి డాక్టర్ వెళ్లి వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే 9 months ప్రాసెస్ ఇది ఈ రోజు చేసింది కాదు. సుమారు 9 నెలలుగా దీని ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు. ఎక్కడా కూడా అధికారులకి గాబరా పెట్టలేదు, లేకపోతే అధికారులకి ప్రెజర్ పెట్టలేదు. చాలా పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్ గా చెప్పడం జరిగింది. ముందుగా ఈ వికలాంగులకి పలానా రోజు ఇక్కడ వెరిఫికేషన్ కి మీకు స్లాట్ ఓపెన్ చేశాము, ఆ స్లాట్ కి మీరు అటెండ్ అవ్వాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము. ఆ స్లాట్ నిమిత్తమే ఆ రోజు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా సుమారు 7,95,000 మందికి రీవెరిఫికేషన్ లో 5,50,000 మందికి సుమారుగా రీవెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఈ 5,55,000లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా ఈ రోజు అప్లోడ్ అయ్యి అందులో ఇనెలిజిబుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంత నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని టెంపరరీ సర్టిఫికేట్స్ లోకి కన్వర్ట్ అయ్యాయి. అంటే గతంలో మనకి ప్రాసెస్ లేకపోవడం వల్ల అంటే సర్టిఫికేట్స్ అనేవి కొన్ని మాన్యువల్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి గతంలో. యాక్చువల్ గా డిజేబిలిటీ యాక్ట్ అనేది 2016లో వచ్చింది. అది అంతకు ముందు ఉన్నటువంటివన్నీ కూడా మాన్యువల్ సర్టిఫికేట్స్. సో మాన్యువల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా కొన్ని టెంపరరీ సర్టిఫికేట్స్ కింద కన్వర్ట్ అవ్వడం జరిగింది. కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వాళ్ళకి 40% కన్నా ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళకి కూడా అర్హుల్లో కలపమని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా కన్సిడరేషన్ చేస్తూ రేపు పెన్షన్ వాళ్ళకి ఆగకుండా చేయడానికి కూడా మేము కార్యాచరణ చేస్తున్నాం. ఏపీ సర్క్యులర్ ఎకానమీ బేస్డ్ రీసైక్లింగ్ పాలసీ 4.0కు కేబినెట్ ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 33 అజెండా అంశాలకు పచ్చజెండా ఊపారు. పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూములు కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేశారు. అధికారిక భాష కమిషన్ పేరు మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాష కమిషన్ గా మార్చేందుకు అంగీకారం తెలిపారు. సాగు భూమిని వ్యవసాయేతర రంగంగా మార్చేందుకు నాలా చట్ట సవరణలకు ఆమోదం తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల్లో 2,778 డిప్యూటేషన్ అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీని ఆమోదించారు. మద్యం ప్రాథమిక ధరలు విదేశీ మద్యం బ్రాండ్లకు టెండర్ కమిటీ సిఫార్సులను ఆమోదం తెలిపారు. ఏపీ యాచక నిరోధక చట్ట సవరణ ముసాయిదా బిల్లును ఆమోదించారు. కడప మైలవరంలో 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. మరి ఎన్టీఆర్ హౌసింగ్ ఏదైతే గత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఎగ్గొట్టిందో అవన్నీ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. త్వరలో దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి వాటికి నిధులు ఏ విధంగా రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా వర్కౌట్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి గత ప్రభుత్వం చేసిన కొన్ని కార్యక్రమాల మూలంగా ఆర్థిక అవకతవకల మూలంగా కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. దాదాపు 2,900 కోట్లు అంటే 3,000 కోట్ల వరకు గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని డైవర్ట్ చేయడం మూలంగా కూడా దీంట్లో కొంత సమస్య హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎదుర్కొంటుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మరి గత ప్రభుత్వం డైవర్ట్ చేసి మిస్యూజ్ చేసినా కూడా ఆ భారాన్ని కూడా ఈ ప్రభుత్వం భరించి మరి ఇప్పటికే 900 కోట్ల రూపాయలని తిరిగి హౌసింగ్కి శాంక్షన్ చేసిన గత బకాయిలు ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వం ఏదైతే డైవర్ట్ చేసి వేరే అవసరాలకు వాడుకుందో ఆ నిధులు కూడా 900 కోట్లు ఈ ప్రభుత్వం భరించిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించాం. ఈ హౌసింగ్ లేఅవుట్స్లో ఉన్న సమస్యల మూలంగా ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఏమీ ఆలోచన చేయకోకుండా చేసిన నిర్ణయాల మూలంగా ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ కూడా కొంత ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు ఎన్ఆర్జీఎస్లో ఏ విధంగా వారికి చేయొచ్చో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తానికి ఆలోచించమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కొంత అమౌంట్ రూరల్ పిఎంఏవై రూరల్లో 87 కోట్ల రూపాయలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వాలో అది కూడా రిలీజ్ చేయమని చెప్పారు. అది ఇస్తే కనుక 350 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వస్తాయని చెప్పేసి కూడా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ మీద విజిలెన్స్ ఏదైతే చర్యలు తీసుకున్నారో గత ప్రభుత్వంలో చేసిన అవకతవకలు కొన్ని సంస్థలకి రూల్స్ లేకోకుండా లేకపోతే రకరకాల కారణాలతో వాళ్ళకి అప్పచెప్తాం వాళ్ళన్నీ కూడా కొన్ని అవకతవకలు చేయటం ప్రత్యేకంగా రాక్ క్రీట్ సంస్థ నెల్లూరు జిల్లాలో వాటి మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేయడం జరిగింది. వారు రిపోర్ట్ కూడా ఇచ్చారు. సో రిపోర్టు
పరిగణలోకి తీసుకుని వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ ఏదైతే వారు మధ్యలో వదిలేస్తారో ఆ ఇళ్ళని పూర్తి చేయడానికి ఒక కార్యాచరణ తయారు చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు అటువంటి 80,000 ఇళ్ళు ఉన్నాయి కాబట్టి వెంటనే దానికి కూడా చర్యలు తీసుకోమని చెప్పారు. ఆ 80,000 ఇళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఒక దాదాపు 664 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఒక 136 కోట్లు ఖర్చు పెడితే 80,000 ఇళ్ళు అవి పూర్తి అయిపోతాయి అని చెప్పేసి కూడా మరి చేయటం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం ఈ యూనిట్ కాస్ట్ని తగ్గించడం మూలంగా కూడా హౌసింగ్ లబ్ధిదారులు కొంత ఆర్థిక సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. అంతకుముందు 2.5 లక్షలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2014-19లో ఇస్తే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని తగ్గించి ₹1 కూడా భారాన్ని భుజాల మీదకి ఎత్తుకోకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఈ హౌసింగ్ కార్యక్రమాన్ని చేయడానికి మరి ప్రయత్నం చేయటం మూలంగా కూడా కొంత సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం. మరి ఇవన్నిటిని కూడా చూసి హౌసింగ్ పూర్తి అందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పే లక్ష్యంతో పనిచేయమని చెప్పేసి ముఖ్యమంత్రి సేవా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక నరసాపురం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బొమ్మిడి నాయకర్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో సూర్య విద్యా సంస్థలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి గట్టె ముక్తేశ్వరరావు వేముల దీవిని ప్రాంతంలో చిన్నలంకనందు నీటి ప్రమాదంతో మరణించడం జరిగింది. తల్లి చిన్నగా సమోసా వ్యాపారంతో కుటుంబ పోషణ చేసుకుంటుంది. కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, మేనేజ్మెంట్ వారు గణేష్ ముక్తేశ్వర్కు గుర్తుగా వారి కుటుంబ సభ్యులకు ఆసరాగా ఉంటుందని సుమారు 70,000 రూపాయలను సేకరించి ఎమ్మెల్యే నాయకర్ చేతుల మీదుగా కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల్లో ఇటువంటి సేవా కార్యక్రమం ఉండడం ఎంతో అభినందన విషయమని నాయకర్ అన్నారు. గణేష్ ముక్తేశ్వరరావు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ తల్లి కుమారికి మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని కోరుకున్నారు. సూర్య విద్యా సంస్థల కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ మాట్లాడుతూ కళాశాల స్థాయి నుండి సేవా కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొనడం, తోటి వారికి సహాయపడాలని ఆలోచనతో ముందుకెళ్లడం, విద్యార్థి దశలోనే అలవర్చుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చెందినటువంటి గణేష్ ముక్తేశ్వరరావుకి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా 70,000 రూపాయలు కలెక్ట్ చేసి మీ స్నేహాన్ని చాటి చెప్పినందుకు మీ అందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా ఆనందం తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తిలో మీరందరూ కూడా కమ్యూనిటీలో ఉండి ప్రతి ఒక్కరిని కలుపుకునే విధంగా మన ఎవరికి ఏదైనా సమస్య ఉన్నా ఆ సమస్య అందరికీ కలిసి ఏదో ఒక సాయం ఒకరు చేయాలి, అది కొంతవరకు చేయగలరు. మీరందరూ కూడా కలిసి చేస్తే ఒక అమౌంట్ కూడా ఎవరికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఆ రకంగా రాబోయే రోజుల్లో కూడా అంత ఐక్యత ముందుకెళ్ళాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా చాలా సందర్భంగా మీ కాలేజీ రావడం, మీ అందరితో ఇంపాక్ట్ అవ్వడం కూడా జరిగింది. నేను మీ అందరూ బాగా చదువుకుని ఇంటర్మీడియట్ చదువుతారు, అందరూ సెకండ్ ఇయర్కి వచ్చారు, తర్వాత ఇంజనీరింగ్ కానీ ఏదైనా ఎంబీబీఎస్సీ కానీ మీరందరూ కూడా బ్రహ్మాజీ గారు కూడా కాలేజీ పెట్టి ఏదైతే తీర ప్రాంత ప్రజానికి ఉందో ఒక నరసాపురం కాకుండా చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా అంటే విద్యార్థులు నాకు ఎక్స్పెక్ట్ జరిగింది తక్కువ అమౌంట్ కూడా మీ అందరూ కూడా మంచి ఉన్నతమైన విద్యను అందించే విధంగా కూడా బ్రహ్మాజీ గారు కూడా ఆయన కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నారు. మీరు కాలేజీ యజమాని పేరు ప్రతిష్టలు మీరు తీసుకురావాలి. అదేవిధంగా మీ కుటుంబ సభ్యులు కూడా మీకు చాలా ఆశలతోటి, ఎందుకంటే మన పేరు చూసుకుంటే కనుక మనల్ని చిన్న సేవలు ఆర్థిక మన ఫైనాన్షియల్ బలమైన కాదు. అంటే మీరందరూ చదువుకుని మీ తల్లిదండ్రులకు ఒక ప్లాట్ఫామ్ చేసే విధంగా కూడా వారి యొక్క ఆచరణ నిలబెట్టే విధంగా కూడా మీరందరూ కూడా బాగా చదువుకుని రాబోయే రోజుల్లో మంచి ఉన్నత స్థితి ఉద్యోగాలు చేసి ముందుకు వెళ్తారని మనం మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాం. మరి ఏదైతే గణేష్ చేశారో చాలా దారుణమైన సంగతి. ఆ రోజు మేము కూడా అక్కడికి వెళ్ళి ఎక్కడైతే
ఏదైనా ప్రాణం పోయిందంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబీకులు కానీ ఎంత బాధ ఉంటుందో కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. చెప్పన్నా అంటే మీ పేరెంట్స్ మీకు బైక్ తీసి ఇవ్వలేదని చెప్పి లేకపోతే ఇక్కడ అలవడం ఈ రకాలుగా చేస్తారు. ఇవాళ బైక్ టెక్నాలజీ పెరిగి అవి మన కంట్రోల్ లేని బైక్స్ కూడా మనకు వస్తున్నాయి. మనకి మీ కంట్రోల్లో కూడా ఉండలేని పరిస్థితి. అది చిన్న చిన్న దానికే మేజర్ యాక్సిడెంట్ అవుతున్నాయి, ప్రాణాలు. నేను చూస్తున్నాను నరసాపురంలో యువత యాక్సిడెంట్స్ చాలా మంది చనిపోతున్నారు. చూడండి వాళ్ళ తల్లిదండ్రులకి జీవితాంలో తీర్చలేని బాధ చెప్తున్నారు. మీరు కూడా కొంత మనం కూడా సహకరించాలి. బైక్స్ అన్నది కూడా మనం అవాయిడ్ చేసుకుని కొంత స్లోగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ దయచేసి బైకులు మటుకు బైక్స్ మీద స్లోగా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరూ కోరుకున్నాం. మీ తల్లిదండ్రులు చాలా ఆశలతో వాళ్ళు మిమ్మల్ని పెంచుతున్నారు. వారి దగ్గర డబ్బు లేకపోయినా సరే అక్కడ ఇక్కడ అప్పు తెచ్చి మిమ్మల్ని చదివించుకుంటున్నారు. మీరందరూ కూడా అన్ని రకాలుగా కూడా వారికి ఒక చదువు విషయంలోనే కాదు అన్ని రకాలుగా కూడా మీరు అందరూ కూడా వారు సహకరించాలి. వారి కష్టాలకు పొద్దున్న రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మీరు ప్రయోజకులవి వాళ్ళని సుఖపెట్టే విధంగా మీరు అందరూ వెళ్ళాలి. కాబట్టి అన్ని రకాలుగా కూడా మీరు కొంత సాక్రిఫైస్ చేయవలసిన అవసరం దయచేసి మీరు అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరూ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. విద్యా సంస్థల తరఫున నమస్కారాలండి. మరి ముఖ్యంగా ఈ గణేష్ లాస్ట్ ఇయర్ మనకి ఫస్ట్ ఇయర్ చదివాడు. అయితే అనుకోకుండా రేమందేవి నల్లి క్రీక్లో ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగింది. మరి దీనికి మా విద్యార్థులు అందరూ కూడా మా కళాశాల విద్యార్థులు సుమారు 70,000 రూపాయలు కలెక్ట్ చేసి ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వడం నిజంగా, ఎందుకంటే ఒక ఆ ఫ్యామిలీ గురించి మరి ఆ గణేష్కి వాళ్ళ ఫాదర్ లేరు, ప్రిన్సిపాల్, మరి వాళ్ళ మదర్ సమోసా వ్యాపారం చేసుకుంటారు. మరి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూడా ఇంజనీరింగ్ చదువుతుంది. ఆ అమ్మాయికి కూడా వేరే వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. రత్నరాజు గారు మాస్టర్ ఒక ఆయన చదివిస్తున్నారు. మరి అటువంటి కుటుంబం నుంచి ఈ మనీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ అమ్మాయికి ఇంజనీరింగ్ లో కొంచెం హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో మా విద్యార్థులు అందరూ కూడా కలెక్ట్ చేసి ఈరోజు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇస్తున్నారు. ఇంట్లో ఇటీవల జరిగిన చోరీ కేసుకు సంబంధించి 3 నిందితులను గాజువాక క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 72 తులాల బంగారు ఆభరణాలు, సుమారు 9,04,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. గురువారం సాయంత్రం పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశాఖ క్రైమ్ డీసీపీ కె లతామాధురి కేసు వివరాలు వెల్లడించారు. జూలై 12న శీలానగర్ వెంకటేశ్వర కాలనీ లక్ష్మి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సప్ప నాగమణి ఫ్లాట్లో చోరీ జరిగిందని, సుమారు 100 తులాల బంగారు ఆభరణాలు, 13.50 లక్షలు మాయమైనట్లు బాధితురాలు గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి 3 నిందితుల చోరీకి పాల్పడినట్లు గుర్తించారని, వారిలో అర్జున్, జ్ఞానప్రకాష్, ఎల్ రాంబాబు ఓ హత్య కేసులో అరెస్ట్ అయ్యి హైదరాబాద్ మలక్పేట పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు పోలీసులు తెలిసిందన్నారు. అక్కడికి వెళ్లి వారిని విచారించగా 3వ నిందితుడిగా చిటికెల నాగేశ్వరరావు ఉన్నట్లు తేలిందన్నారు. అతన్ని గాజువాకలో అరెస్టు చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మీడియా సమావేశంలో వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ సిఐ కె శ్రీనివాసరావు, గాజువాక క్రైమ్ ఎస్ఐ ఏ మన్మథరావు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, జూలై 12వ తారీఖున గాజువాక పిఎస్ లిమిట్స్లో షీలానగర్ ఉంది. షీలానగర్లో వెంకటేశ్వర కాలనీలో వెంకటేశ్వర కాలనీ అపార్ట్మెంట్స్లో ఒక గ్రేవ్ హెచ్బి ఒకటి జరిగింది, నైట్ హెచ్బి ఒకటి జరిగింది. ఇన్మేట్స్ యాక్చువల్గా అక్కడే ఇంకో ఫ్లోర్లోని నైట్ వేరే ఫ్లోర్లోని పడుకోవడానికి వెళ్ళినప్పుడు ఇల్లు ఖాళీగా ఉన్నప్పుడు ఈ నైట్ హెచ్బి చేయడం జరిగింది. సో అందులో దాదాపు 100 తులాస్ గోల్డ్, 13.5 lakh క్యాష్ పోయిందని మనకు కంప్లైంట్ వచ్చింది. దాన్ని రిజిస్టర్ చేసి ఇమీడియట్గా క్లూస్ టీమ్, సౌత్ క్రైమ్ టీం మొత్తం కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. సీనియర్ ఆఫీసర్స్ అందరూ విజిట్ చేశారు. దీంట్లో 3 అఫెండర్స్ చేసినట్టు మనం గుర్తించాము, డిటెక్ట్ చేసాము. ఆ 3ని కూడా ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్ కూడా పంపించాము. ఇందులో అవుట్ ఆఫ్ 100 తులాస్ 72 తులాస్ గోల్డ్ అండ్ 9.4 lakh క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఆ 3 అఫెండర్స్ డీటెయిల్స్, వీళ్ళు అలవాటు పడిన అఫెండర్స్, హ్యాబిచువల్ అఫెండర్స్. ఇది ఫస్ట్ కేసెస్ అయితే కాదు. A1 చిట్కల్ నాగేశ్వరరావు, A2 అర్జున్ జ్ఞాన్ ప్రకాష్, A3 రాంబాబు.
వీళ్ళకి ప్రీవియస్గా కూడా చాలా కేసెస్ ఉన్నాయి. A1 నాగేశ్వర ఎవరైతే ఉన్నారో ఈయన మీద దాదాపు 8 కేసులు ఉన్నాయి వేరియస్ డిస్ట్రిక్ట్స్లో, కాకినాడ అండ్ అనకాపల్లి ఆల్సో. అలాగే A2 కూడా చాలా కేసెస్ ఉన్నాయి. వీళ్ళని ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ ఇప్పుడు మీకు చూపెడుతున్నాం, ఇదంతా కూడా రికవర్ చేశాము. సో ఇందులో సౌత్ క్రైమ్ డివిజన్ టీం మొత్తం చాలా బాగా పనిచేశారు. మేము ఈ సందర్భంగా పబ్లిక్కి అడ్వైస్ ఏమిటంటే ప్రాపర్గా ఇంట్లో లేనప్పుడు సరిగా వాటిని సరైన లాక్స్ అవి యూజ్ చేయడం, స్మార్ట్ లాక్స్ అవి యూజ్ చేయడం, ముఖ్యంగా సీసీ కెమెరాస్ పెట్టించుకోవడం. ప్రతి ఇంటికి కూడా కాలనీస్లోని ఇళ్ళ దగ్గర సీసీ కెమెరాస్ పెట్టించుకొని వాటికి ప్రాపర్ స్టోరేజ్ ఉండేలాగా చూసుకోవాలి. ఎప్పుడైనా పోలీస్కి ఇంటిమేట్ చేయాలి. ఒకవేళ లాంగ్ టైం అబ్సెన్స్ బయటకు ఇంట్లో ఎవరు లేకుండా బయటకు వెళ్ళినప్పుడు మాకు ఇంటిమేట్ చేయడం. LHMS యాప్ అని పోలీసు మాది యాప్ కూడా ఉంది. మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఆ యాప్ కూడా ఇన్స్టాలేషన్ చేస్తాము. సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి దొంగతనాల్ని అరికట్టవచ్చు. ఏలూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి వరలక్ష్మీదేవి నామస్మరణలతో మార్మోగింది. తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న అలివెట్టి మండపంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ఆలయ కార్యనిర్వహణాధికారి NB సత్యనారాయణమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రత్యేక వేదికపై వరలక్ష్మీదేవిని కొలువు తీర్చి ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యవాహచనం అనంతరం మహిళలతో అమ్మవారి అష్టోత్తర శతనామ పూజలు చేయించారు. అనంతరం పండితులు వరలక్ష్మీదేవి వ్రత కథను చదివి వినిపించారు. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 3000 మంది మహిళలు హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు పూజా సామాగ్రిని, ప్రసాదాలను అందజేసి శ్రీ స్వామివారి దర్శనం అనంతరం నిత్యాన్నదానంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి దౌర్భాగ్యము చిన్న పసుపు ముద్ద చేసి పెట్టుకోండి అమ్మా. మీ దగ్గర ఉన్నటువంటి వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని SP DV శ్రీనివాసరావు అన్నారు. ఆయన మాట్లాడుతూ వినాయక విగ్రహాల ప్రతిష్టాపనకు ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. మండపం వద్ద వాలంటీర్లు, కమిటీ సభ్యులు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలన్నారు. డీజేలకు అనుమతి లేదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు డయల్ చేయాలన్నారు. జిల్లా ప్రజలకు నమస్కారం. మనకు 27వ తారీఖు ఈ నెల ఆగస్టు 27 రోజు వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి సందర్భంగా తర్వాత వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఉంటాయి. దీనికి సంబంధించి అందరికీ ఎవరైతే విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చేసే విజ్ఞప్తి ఏంటంటే, ముందుగా మీరు అందరూ కూడా ఆన్లైన్లో మీ ఆన్లైన్లో ఒక వెబ్సైట్ చేయడం జరిగింది. దానిలో అందరూ కూడా వాళ్ళకు నమోదు చేసుకోవాలి, పేర్లు నమోదు చేసుకోవాలి. సో అందులో ముఖ్యంగా వివరాలు ఏంటంటే, విగ్రహం ఎంత ఎత్తు ఉంటుంది, దాన్ని ఆర్గనైజ్ చేసేవారు, వాళ్ళ ఫోన్ నెంబర్స్, అది ఏ రూట్లో పోతుంది, ఏ రోజు నిమజ్జనం చేస్తారో అన్ని వివరాలు ఉంటాయి. ఆ వివరాలన్నింటి కూడా మీరు దాన్ని పూర్తి చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని ఆన్లైన్లో చేసుకుంటే మాత్రమే మీకు అనుమతి వస్తుంది. సో దాంతోపాటు ప్రతిరోజు వినాయకుడు విగ్రహం పెట్టిన తర్వాత అందరూ కూడా ఖచ్చితంగా 24/7 నిర్వాహకులు ఎవరో ఒకరు డే అండ్ నైట్ ఉండాల్సిందే. అక్కడ ఉండాలి, నైట్ టైం ఉండాలి, అలాగే డే టైం ఉండాలి, 24/7 అక్కడే ఉండాలి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే, మీరు అందరూ క్లే వినాయకులు అంటే మట్టి వినాయకులు చేస్తే బాగుంటుంది, పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అందరూ కూడా మట్టి వినాయకులకి ప్రాధాన్యత ఇవ్వాలి. దాంతోపాటు ట్రాఫిక్ కండిషన్, ట్రాఫిక్ ప్రాబ్లం అయ్యే చోట్ల దయచేసి వినాయకులు ఎక్కడ ప్లేస్లో పెట్టవద్దు. సో ట్రాఫిక్ ఇబ్బంది కాని చోటనే చూసుకొని అందరూ ఎవరికి ఇబ్బంది కాని ప్లేస్లో పెట్టాల్సి ఉంటుంది. సో దాంతోపాటు కాంట్రవర్సీ ప్లేస్లో కానీ అలాంటి ప్లేస్లో కూడా అట్లాంటి ప్లేస్లో కూడా ఎవరి మీద పెట్టొద్దు. దాంతోపాటు ఓనర్ ఎక్కడైతే జాగాలో పెడుతున్నారో, మీరు ఏ ప్లేస్లో పెడుతున్నారో ఆ ప్లేస్ సంబంధించి ఓనర్ యొక్క అనుమతి తీసుకోవడం తప్పనిసరి.
సో ఇవన్నీ పాటించి చేస్తేనే మనం చక్కగా చేసుకోవాలి. ప్రశాంత వాతావరణంలో ఎవరికి ఇబ్బంది కాకుండా మంచి దైవభక్తితో ప్రశాంత వాతావరణంలో అందరూ చేసుకోవాలని, ముందుగా ఆన్లైన్లో చేసుకొని అందరూ చేసుకుని అన్ని నమోదు చేసిన తర్వాత వాటిని ఓన్లీ ఆన్లైన్ చేస్తే మాత్రం అనుమతి ఇష్టం జరుగుతుంది. ఆన్లైన్లో చేసుకునే వారికి అనుమతి ఇవ్వడం జరగదు. కాబట్టి ఇవన్నీ గమనించి మీరందరూ ఏర్పాటు చేసే ముందు ఇవన్నీ గమనించి చేయాలని నిర్వాహకులను కోరుతున్నాను. ఎలక్ట్రిసిటీ మీరు చూసే ఉంటారు, హైదరాబాద్లో కానీ బ్రహ్మలగూడ అలాగే రామంతపూర్లో కూడా ప్రమాదాలు జరిగాయి విగ్రహాలు కానీ ఊరేగింపు టైంలో. కాబట్టి కొంచెం ఎలక్ట్రిసిటీ కూడా చూసుకోవాలి. విగ్రహాలు తెచ్చేటప్పుడు కానీ దాన్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు కానీ చుట్టుపక్కల ఎలక్ట్రిసిటీ ఉందా, ఏమైంది, ఏమైనా వైర్స్ ఎలా పడుతున్నాయా ఇవన్నీ కూడా చూసుకోవాలి. అది లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా మీరు ఉండాల్సి ఉంది. దాంతోపాటు డీజేలు మాత్రం 80% ఉపయోగించొద్దు. మీకు ఎందుకంటే డీజేల గురించి మనకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 80% కొంత డెసిబుల్స్ సంబంధించి తప్ప అంతకంటే ఎక్కువ డీజేలు ఉపయోగిస్తే వాళ్ళపైన కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి 80% అతిగా సౌండ్ వచ్చే వాటిని డీజేలు కానీ అట్లాంటి ఉపయోగించొద్దు. నార్మల్ స్పీకర్ ఉపయోగించవచ్చు, కానీ డీజేలు 80% ఉపయోగించరాదు. అది సుప్రీంకోర్టు చెప్పిన దానికి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది. కాబట్టి ఇది కూడా అందరూ గమనించాలి. ఆల్ ఇండియా సిఐటియు పిలుపులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలంలో భారీ సంఖ్యలో అంగన్వాడీలు రామచంద్రపురం పాత బస్టాండ్ నుంచి బ్లాక్ సారీస్లో ర్యాలీగా బయలుదేరి రాజగోపాల్ సెంటర్కి వెళ్లి అక్కడ మానవహారం చేసి ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమం వల్ల కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అనంతరం అక్కడ నుంచి ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకొని ధర్నా చేశారు. ఎంఆర్ఓ మృత్యుంజయరావుకి వినతి పత్రం అందించి తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వానికి నివేదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నూకల బలరాం, సత్యబాబు, అంగన్వాడీ నాయకులు విజయలక్ష్మి, కె జహరా, దుర్గా, సూర్యకుమారి, చంద్రకళ, లక్ష్మి, రత్న, పద్మ, అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లు పాల్గొన్నారు. చేసిన సమ్మెకి మినిట్స్ ఇచ్చి జీతాలు పెంచుతామన్నారు. ఆ ప్రకారం మినిట్స్ ప్రకారం జీతాలు పెంచాలని చెప్పని, ఏదైతే మన అంగన్వాడీ హెల్పర్లని వర్కర్లుగా ప్రమోట్ చేయాలని చెప్పని, ప్రమోషన్ ఉన్నప్పటికీ కూడా వాటిని ఇంతవరకు తీసుకోవట్లేదు, వాటిని వెంటనే తీసుకోవాలని చెప్పని, ఫేస్ యాప్ని రద్దు చేయాలని. ఎందుకు రద్దు చేయాలని అడుగుతున్నామంటే, ఏదైతే ఈ యొక్క లబ్ధిదారులు వస్తున్నప్పుడు గుడ్లకి వాటికి ఫేస్ తీసుకోవాలంటే ఫేస్ పడతలేదు, నెట్ ఉండగా ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి వాటిని రద్దు చేయాలని చెప్పని, అలాగే కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పని దేశవ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో ఈరోజు మన రామచంద్రపురంలో కూడా చేయడం జరిగింది. ఈ మండలంలో మీకు మెమోరాండం ఇస్తాం సార్, మీ ద్వారా పైకి పంపించి. ఓకే సార్, ముఖ్యమంత్రి అందరూ రిప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి నేను కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కి వెళ్ళి చూస్తాను. ఇది ఇలాగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది, చేస్తూ ఉంటాం కాబట్టి ఓకే అండి, పంపిస్తాను. నా పేరు నూకల బలరాం, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శిని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈరోజు రామచంద్రపురం మండలంలో దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా అంగన్వాడీలకి భారంగా ఉన్న యాప్లను వెంటనే రద్దు చేయాలని, అన్ని యాప్లను కలిపి ఒకే యాప్గా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే హెల్పర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వర్కర్లుగా ప్రమోట్ చేయాలని, అదేవిధంగా 42 రోజులు సమ్మెన కాలంలో ఇచ్చిన మినిట్స్ ప్రకారం అంగన్వాడీలందరికీ కూడా జీతాలు పెంచాలని తక్షణమే మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ రోజున సెల్ ఫోన్లు ఇచ్చారు వాటిని తిరిగి ఇవ్వడం కూడా జరిగింది. ఏ ఫోన్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఆ ఫోన్ భాగంలో కొత్త ఫోన్లు పనిచేసే ఫోన్లు ఇవ్వాలి. అదేవిధంగా నెట్ 5G నెట్ ఉండే విధంగా ఇస్తేనే ఆ యాప్లు పనిచేస్తాయని చెప్పి వేసుకుంటా కుదురుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే కనీస వేతనాలు అందరికీ అమలు చేయాలని చెప్పని, అంగన్వాడీలకి పని భారం పెంచేశారు, బాగా జీతాలు తక్కువ పని ఎక్కువలాగా ఉంది ఈ రోజున. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచించి పని భారాన్ని తగ్గించే విధంగా కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.